భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఆ నామంలోనే ఉంది. శ్రద్ధ అన్నది మళ్ళీ 3 రకాలుగా. అయితే ఇక్కడ అంటే ప్రతిదీ యోగం యోగం అని చెప్తున్నారంటే అర్థం ఏమిటి అంటే, మళ్ళీ ఎలా అయితే త్రిగుణాలతో ఉన్నాం, సాత్విక రజోగుణ తమోగుణ, ఈ మూడాటిలతో ఉన్నప్పటికి కూడా మళ్ళీ కొన్ని కొన్ని స్వభావాలు మనకు వస్తూ ఉన్నాయి. అలాగే ఏ సంపద మనలో ఉంది, దైవీ సంపద ఉన్నదా, అసురీ సంపద ఉన్నదా? అయితే అసురీ సంపద ఉన్న వాళ్ళకి గతి ఏంటి, దైవీ సంపద ఉన్న వాళ్ళకి గతి ఏంటి? ఎవరికైనా సరే మళ్ళీ మనం కాలచక్రంలోనే ఉంటున్నాం, జనన మరణ చక్రం. ఈ జనన మరణ చక్రాల నుంచి నువ్వు విడిపడిపోవాలి, అలాగే పరమ పదం పొందాలి అంటే భక్తిని ఆధారం చేసుకోవాలి. అవన్నీ చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఏ శాస్త్రాన్ని అయితే ఆధారంగా చేసుకుని చెయ్యవలసిన కర్మలు చెయ్యవలసిన విధానంగా నువ్వు చేస్తూ ఉన్న కారణంగా ఈ జనన మరణాల చక్రాల నుంచి నువ్వు బయటపడతావు. ఎలా బయటపడుతున్నావు? ఏ అసురి సంపదల కారణంగా నువ్వు మళ్ళీ వికారాలకి లోబడిపోతూ ఉన్నావు. ఆ వికారాలు నీకు రాకుండా ఉండాలంటే కామక్రోధ లోభాలకి దూరంగా ఉండాలి. అవి దూరంగా ఉంటే సరిపోతుందా అంటే లేదు. క్రమేణా ఈ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఏవైతే నువ్వు క్రతువులు చేస్తున్నావో దాని కారణంగా మళ్ళీ మరుజన్మలో కూడా ఇంకా ఇంకా అసురీ స్వభావాలతో కూడుకుని ఇంకా తీవ్రతకి వెళ్లకుండా క్రమేణా ఈ కర్మల్ని ఆచరించే దాన్ని బట్టి మళ్ళీ జన్మల్లో ఉద్ధరింపబడేలాగా ఇంకొంచెం ఉన్నతంగా అలా ఈ పాపరాశిని మొత్తం నిర్మూలన చేసుకున్న తర్వాత అప్పుడు పరమ పద ప్రాప్తి లభిస్తుంది. అంటే దీన్ని అప్పటిదాకా పట్టుకుని విడవకుండా ఉంటే 11 రోజులు చేస్తేనే ఇంకోటి మళ్ళీ చెయ్యాలన్నా కూడా ఆలోచన రాకుండా విరామం ఇవ్వాలి, చాలా చేసేసానని అనుకుంటాం సాధారణంగా. కానీ పట్టుకోవటం ఎలా పట్టుకోవాలంటే ఈ జన్మ మరణాల చక్రాలు ఏవైతే నన్నే అంటుకున్న నా వాసనలు ఏవే ఉన్నాయో కొన్ని జన్మల నుంచి వాటిని అన్నిటినీ వదిలించుకోవటానికి పట్టుకుంటున్నాను. అందుకుని అది నాకు లభించేదాకా దాన్ని విడవకుండా పట్టుకోవటమే. అందుకే ఇది శ్రద్ధాత్రయం. సాత్విక, తామస, అలాగే రజోగుణం 3 గుణాలు ఉంటుంటాయి. అంటే ఈ శ్రద్ధలో కూడా మళ్ళీ 3 రకాలుగా ఉన్నది. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది, అన్నీ ఒకటి కాదు. మళ్ళీ ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క లక్షణాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే ఆ లక్షణాలు తెలుసుకోవటం. ఎలా అయితే ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క సింప్టమ్ ఉంటుంది. సాధారణంగా ఏ జబ్బు వచ్చినప్పటికి కూడా ఆ శరీరానికి వస్తుంది కాబట్టి ఆ శరీరం నీరసపడిపోవటము, అలాగే ఏ జ్వరమో దగ్గో ముందుగా అవే వస్తాయి. అంటే లోపల ఏదో కొంచెం అలజడి ఉందని మనకు అర్థం అవుతుంది కదా. అలాగే కొన్ని కొన్ని లక్షణాలు మనకి దేనికి దగ్గరగా వెళుతున్నావు అంటే నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉంటూ అట్లా ఉన్నప్పుడు ఆ లక్షణాలను గుర్తుపట్టుకుంటావు. గుర్తుపట్టి వదిలేస్తే సరిపోతుందా అంటే కాదు. నేను మళ్ళీ దాన్ని సవరించుకునే ప్రయత్నం చేయాలి. నాకు నచ్చినట్టు కదా మళ్ళీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఈ లక్షణాలు వదిలించుకోవాలంటే మళ్ళీ అదే మార్గము. మళ్ళీ కొన్ని వాటికి దూరంగా ఉండాలంటే మళ్ళీ ఆ శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకుని నేను చెయ్యటం. ఇలా క్రమంగా నువ్వు ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటావో తమో నుంచి రజోకి, రజో నుంచి మళ్ళీ సాత్వికకి, మళ్ళీ గుణాతీత అయిన పరమాత్మ అయితే నేను ఆ సాత్వికంలోంచి కూడా బయటపడాలి. అలా చెయ్యగలిగితే అందుకే గుణత్రయ 3 రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆ మూడింటిని కూడా నువ్వు దాటగలగాలి. కొన్ని చెయ్యవలసినవి ఏవైతే చేస్తూ ఉండేటప్పుడు కూడా అంత శ్రద్ధగా, అంటే మనిషి అక్కడ ఉంటాం కాదు, మనస్సు కూడా అక్కడే ఉండాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా. మళ్ళీ బాహ్య శుద్ధి ఒకటే ఉంటే సరిపోదు, అంతర్శుద్ధి కూడా ఉండాలి. ఇవన్నీ కలయికతో కూడుకుని నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తున్నావో ఆ విధిని పట్టుకుని అప్పుడు పరమ గతి ప్రాప్తి అన్నది నీకు లభిస్తుంది. లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్టుగా సుఖము ఉండదు, సిద్ధి ఉండదు, అలాగే ఈ అధోగతి కూడా ఇంకా ఇంకా సాన్నిధ్యానికి ఉన్నట్టుగా వెళ్ళిపోతావు. శాస్త్రమే కదా అని అడ్డదిడ్డంగా ఇష్టారాజ్యంగా చెయ్యకూడదు అని అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ అర్జునుడు ఇలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః.
కొన్ని విన్న తర్వాత శాస్త్రం ఆధారం అనబడినప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి, అందులో ఏది పట్టుకోవాలన్నది కూడా మళ్ళీ తెలుసుకోవాలని. అంటే ఎవరు అంటే ఇక్కడ నువ్వు చెప్పే వాళ్ళ మీద అంత అనన్యమైన భక్తి శ్రద్ధ రెండు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా అడుగుతావు. ఇది అందుతుంది కాబట్టి దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలన్న తలంపు ఉండదు. ఆ తలంపు కలుగుతుందంటేనే నీకు కాస్త మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చాడు కాబట్టి బుద్ధి అటువైపుగా వెళ్ళిందన్నది గుర్తుపెట్టుకోవాలి. అందుకే లక్షణాన్ని గుర్తించుకుంటూ కొన్ని దూరంగా ఉన్నప్పుడు నా బుద్ధి ఇలా పనిచేస్తుంది, కొన్ని వాటికి దగ్గరగా ఉన్నప్పుడు నేను ఇది చెయ్యాల్సింది కూడా చెయ్యలేకపోతున్నాను, ఇది గమనించుకుంటూ నా గమనాన్ని నేను ఎప్పుడైతే మారుస్తూ ఉంటానో అప్పుడు ఇంకా పురోగతి కలుగుతుంది. ఇక్కడ అర్జున్లో అన్ని ఉన్నాయి కాబట్టి అంతమందితో ఉన్నప్పటికీ కూడా అందరికీ దొరకంది అర్జునికి దొరికింది. కానీ ఇది అర్జునుడికి ఒక్కడికి చెప్పింది కాదు. అంటే ఎవరికైనా సరే ఇది ఎప్పుడో చెప్పబడి ఉన్నప్పటికి కూడా ఇప్పుడే దాన్ని కూడా ఆధారం చేసుకుని ఇప్పటికీ మనకి ఎందుకు వర్తిస్తుంది అంటే ఈ చెప్పినవన్నీ కూడా ఒకళ్ళు లిఖించినవి కాదు. సృష్టికి మూలమైన వాడే, అన్నీ చూసిన వాడు, అందరికీ ఏది కారణంగా గతి స్థితి మారుతున్నాయన్నది తెలిసి మళ్ళీ దాన్ని సులభతరువుగా చేయటానికి సర్వాన్ని నువ్వు పట్టుకుని ఏమీ చెయ్యలేవు కాబట్టి సునాయాసంగా ఒకటి పట్టుకున్నా నువ్వు తరిస్తావు అన్న ఇదిగా దీన్ని అందించటం జరిగింది. అందుకే ఇక్కడ అడిగేవాడిలో కూడా ఎటువంటి అడిగిచ్చాలో అక్కడ పక్కనున్న కారణంగా ఆ ప్రభావ కారణంగా అటువంటి అడగగలుగుతున్నాడు అర్జునుడు. అందుకే ఏ శాస్త్ర విధి ముత్సృజ్య, శాస్త్ర ప్రమాణం అని కదా చెప్పాడు, అందుకని అడుగుతున్నాడు. ఏ శాస్త్ర అంటే ఎవరైతే ఈ శాస్త్ర విధింపబడినవి, అంటే అందరూ శాస్త్రాన్ని పట్టుకుంటారు కానీ మరి అందరూ పట్టుకున్నా కానీ పట్టుకునే విధానం బట్టి మళ్ళీ మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. అందుకే ఏ శాస్త్ర విధి ముత్సృజ్య, ఎవరైతే ఈ శాస్త్రాల్లో విధింపబడిన నియమాలను, ఉత్సృజ్య అంటే మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టుగా విస్మరించటం, త్యాజించటం. అంటే శాస్త్రాన్నే పట్టుకున్నావు కానీ దానిలో కొన్ని విధి విధానాలు చెప్తాను, అవి విడిచేసి నా ఇష్టారాజ్యంగా చేసుకుంటే ఎలా? అయితే ఇప్పుడు సాధారణంగా మళ్ళీ ఇంకో లౌకికంగా తీసుకోవాలంటే మెడిసిన్ ఇచ్చారు, ట్యాబ్లెట్ ఇస్తారు, టానిక్ ఇస్తారు, అలాగే ఆయింట్మెంట్ ఇస్తారు. ట్యాబ్లెట్ ఎక్కడ వేసుకుంటావు? నోట్లో వేసుకుంటావు. ఆయింట్మెంట్ ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ రాసుకోమన్నారు, ఎక్కడ నొప్పిందో అక్కడ పెట్టుకోమన్నారు. టానిక్ నోట్లోనే వేసుకుంటాను. ఈ ఆయింట్మెంట్ నోట్లో వేసుకుంటాను, టానిక్ ఏమో నాకు దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడ రాసుకుంటాను, ట్యాబ్లెట్ కూడా ఏ చెవులోనో ముక్కులోనో పెట్టుకుంటాను. ఇట్లాంటివి నేను చేసినప్పుడు ఏమవుతుంది? అదే మందు కదా ఇచ్చింది, పని చేయాలి కదా అంటే పని చేస్తుందా? లేదే. అంటే ఇది నువ్వు తీసుకోవటానికి ఔషధమే అయినప్పుడు కూడా మళ్ళీ దాన్ని తీసుకోవటానికి ఎట్లా అయితే ఒక విధానం ఉన్నదో, పైగా ఎంత పడితే అంత నాకు ఇష్టం వచ్చింది కదా, వాళ్ళు 10 ట్యాబ్లెట్లు ఇచ్చారు కదా 10 ఒక పూట వేసేసుకుని తగ్గిపోవాలంటే కుదురుతుందా? లేదే. ప్రతిదానికి ఇంత వేసుకోవాలి, ఒక్కసారి వేసుకోవాలి, లేదా 2 పూటలు వేసుకోవాలి, తినక ముందు వేసుకోవాలి, తిన్న తర్వాత వేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్పబడి ఉన్నాయి. దాన్ని విస్మరించకుండా వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య అంటే శాస్త్రంలో ఏదైతే విధి విధానాలు చెప్పబడి ఉన్నాయో దాన్ని విస్మరించి అంటే దాన్ని త్యాజించేసి దాన్ని పట్టించుకోకుండా యజంతే. యజంతే అంటే ఏదైతే పూజలు చేస్తున్నారు, ఏదైతే ఈ పూజానాలు ఏ ఆచరించే విధానం ఒకటి ఉంది, దాన్ని విస్మరించి ఆచరిస్తున్నావు. ఆచరణలోనే ఉన్నావు, కాకపోతే వాళ్ళు చెప్పిన నియమాలని విధించిన దాన్ని అవన్నీ విస్మరించి చేస్తున్నావు. శ్రద్ధ యాన్వితాహ, చేసేది అదే అంటే చెయ్యగలిగే స్థితికి వచ్చినప్పటికీ కూడా బుద్ధి భ్రమించిందని ఎందుకంటారు? ఎందుకంటే ఆ స్థితికి నిన్ను తీసుకొచ్చాడు, కొన్ని ఇచ్చాడు, కొన్ని లక్షణాలు ఇచ్చాడు, ఆలోచించుకోవడానికి బుర్ర ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు, దాన్ని మళ్ళీ సవరించుకోవటానికి కూడా కొన్ని అవకాశాలు ఇచ్చాడు, కొన్ని సందర్భాలు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా కొన్ని లక్షణాల కారణంగా, కొన్ని గుణాల కారణంగా, ఈ చుట్టూ ఉన్న వాటి ప్రభావ కారణంగా, నీలో ఇంత అలజడి ఉన్న కారణంగా, ఈ వికారాల కారణంగా చేస్తున్నావు కానీ ఆ నియమాన్ని విడిచిపెడుతున్నావు. మళ్ళీ ఆ శ్రద్ధ విశ్వాసాలు కూడా. అందుకే శ్రద్ధ యాన్వితాహ, నియమం నీకు తెలియక దాన్ని విస్మరించటం వేరు, తెలిసి కూడా అంత నేను చెయ్యాలని అక్కర్లేదు, పూజగా చేస్తున్నాను అనుకుని చేయటం వేరు. కానీ నీకు నియమం తెలియకపోయినా కొన్ని విధి విధానాలు చెప్పబడి ఉన్నాయి.
ఈ పూజలు ఏవైతే చేస్తున్నావో, అర్చన ఏదైతే చేస్తున్నావో, శ్రద్ధ అది మళ్ళీ విశ్వాసంతో ఆన్విత అంటే ఈ శ్రద్ధ అన్నది ఎలా ఉండాలంటే అంత అనన్యమైన విశ్వాసం, అనుమానంతో కాదు చేసేది. ఇది చేస్తున్నాను అంటే దీన్ని పట్టుకోవటం ద్వారా నేను ఉద్ధరింపబడతాను, దీన్ని ఉచ్చరించటం ద్వారా నాకు ఆకాశేపన్నా సరే కొన్ని కొన్ని తలంపులు నాలో లేకుండా నేను ఉంటాను అన్న భావన. అందుకే తేషాం నిష్ఠాతుకా కృష్ణ. తేషాం అంటే ఇలా శ్రద్ధతో విశ్వాసంతో ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క నిష్ఠ అంటే మళ్ళీ నియమ, విశ్వాసము, కొన్ని నియమాలు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు అందరికీ అన్ని సరిపోవు. ఇప్పుడు రన్నింగే నేర్చుకోవాలనుకున్నప్పటికీ కూడా నేను ఈరోజే మొదలు పెడుతున్నా, పైగా నా వయసు ఏం 16 కాదు. అయితే నేను ఈరోజే మొదలు పెట్టినప్పుడు నేను మళ్ళీ 16 ఏళ్ళ ఉరికినట్టుగా నేను కూడా అదే నియమాన్ని పట్టుకుని చేస్తా అంటే నాకు ఇప్పుడు దాకా ఉరికే అలవాటే లేదు. నేను అలా పెట్టుకుని నేను చేస్తే నేను రెండో రోజు మళ్ళీ చేయలేను. అందుకని మెల్లమెల్లగా నేను పెంచుకుంటూ వెళ్ళాలి అంటే ఒక నియమం పెట్టుకున్నాను. అందుకే శక్తి కొలది, యథాశక్తి, శక్తి ఉండి విస్మరించటం నేను ఎంతైతే చెయ్యగలను, ఏదైతే విడవకుండా పట్టుకుని నేను చెయ్యగలను, ఆ భక్తి విశ్వాసాలతో, ఆ వారి యొక్క విశ్వాసంతో. అందుకే నిజానికి ఏమిటి అంటే ఇక్కడ ఏంటి కృష్ణ అని అడుగుతున్నాడంటే ఇక్కడ విధి విధానాలు కొన్ని ఉన్నాయి, అయితే శ్రద్ధ విశ్వాసంతో చెయ్యటమే అయినప్పుడు కూడా నియమనిష్టాలు ఉన్నాయి కదా. అందరికీ ఇదే నియమం అని చెప్తే అందరూ అదే పట్టుకుని చేయటానికి వీలవుతుందా? కానీ అందులో ఏం చెప్పబడింది, దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడవాలి, దాన్ని పట్టుకోవటంలో కూడా ఒక విధానం ఉంది కదా. అది ఏంటి కృష్ణ? అందుకే తేషాం నిష్ఠాతుక కృష్ణ అంటే వారి యొక్క ఈ శ్రద్ధతో ఆ విశ్వాసంతో ఎలా పట్టుకోవాలి. సత్వమహో రజస్తమః అంటే ఈ పట్టుకోవటంలో కూడా కృష్ణ సత్వం అంటే సాత్విక, మాహో అంటే లేదా, రజస్తమో అంటే ఇక్కడ ఏ గుణంతో దాన్ని పట్టుకోవాలి అంటే చేసేది అదే, అప్పుడు కూడా గుణం మారిపోతే మళ్ళీ మారిపోతుంది. అందుకు దేన్ని ఎలా పట్టుకోవాలి, ఏ గుణంలో ఉండి పట్టుకోవాలి. ఎవరన్నా బట్టల ఎర్రదేసుకుని చేసుకోవాలి, లేకపోతే పసుపచ్చ వేసుకుని చేసుకోన్నప్పుడు ఈ గుణంలో ఉండి పట్టుకుంటే నేను వెంటనే అందులోకి షిఫ్ట్ అయిపోగలనా? అంత తేలిగ్గా అయిపోతుందా? కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనలు ఉన్నాయి, వాటి కారణంగానే కొన్ని గుణంలో కూడా మనం ఎప్పుడూ ఉంటూనే ఉంటాము. దానికి పెద్ద ట్రైనింగ్ కూడా తీసుకోక్కర్లేదు. ఈ కారాల కారణంగా అందుకుని పట్టుకునేది కూడా మళ్ళీ ఏ గుణంతో ఉండి పట్టుకోవాలి అని అడిగాడు. అంటే ముందు గుణాన్ని మార్చుకోవాలి, లేకపోతే అది సాధ్యం కాదు. అంత పరిపక్వత ఉంది కాబట్టి అంతలాగా అడగగలిగాడు అర్జునుడు కూడా. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా కా కృష్ణ సత్వమహో రజస్తమః. అర్జునుడిలా అడుగుతున్నాడు, కృష్ణ శాస్త్ర విధిని విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో యజ్ఞాలు కానీ దైవీ పూజలు కానీ ఇలా కొందరు చేస్తూ ఉంటారు కదా, అయితే వారి యొక్క విధానంలో అది సాత్వికంలోకి వస్తుందా, రాజసలోకి వస్తుందా, తామసలోకి వస్తుందా? అంటే పట్టుకున్నది శాస్త్రంలో చేసిందే అయినప్పటికీ కూడా కొన్ని విధి విధానాలు దాన్ని విడిచిపెట్టేసిన కారణంగా మళ్ళీ వాళ్ళు చేస్తున్నదే అయినప్పటికీ కూడా మళ్ళీ శ్రద్ధాభక్తి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అది ఏ గుణం కారణంగా అలా చేస్తున్నట్టు, చేసేది అయినప్పటికి కూడా మంచిదే, కాకపోతే అక్కడ ఏ గుణంలోకి వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్నట్టు అని అడిగాడు. అంటే ఇక్కడ తారతమ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. దాన్ని శాస్త్రంలో కొన్ని విడిచిపెట్టమని చెప్పారు. ఎలా అయితే కొన్ని చేసేటప్పుడు కొన్ని ఆహార దగ్గర నుంచి అన్ని కింద పడుకోమంటారు, దాని ముందు రోజు నుంచి కొన్ని నియమాలు చేయమంటారు. ఎందుకు అంటే కొన్ని చంచలత్వాలు మనకి సహజంగానే ఉంటాయి, అందుకని దాన్ని తెలుసుకుని ఆచరించాలి. చేసేద్దాం అనుకుంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోవటం కాదు. అందుకే శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టుగా, అంతేగాని ఇది యజ్ఞం చేస్తున్నా పూజ చేస్తున్నా నా ఇష్టరాజ్యంగా చేస్తున్నానంటే అలా కుదరదు. ఆ విషయాలు గమనించుకుని చేయాలి. కాకపోతే కొంతమంది ఆచరణ చాలా మంది చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తారు, ఏవైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా అసురీ స్వభావం ఉన్న వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తున్నారు. అయితే ఆ యజ్ఞాలు చేసేటప్పుడు మళ్ళీ శాస్త్రంలో చెప్పిన విధి విధానాలన్నీ భక్తి శ్రద్ధ రెండూ లేకుండా చేస్తున్నారు. దానివల్ల ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా సిద్ధి లభించదు, సుఖము ఉండదు. అది కూడా
పరలోక సుఖాల తర్వాత సంగతి, ఇహలోక సుఖాలు కూడా ఉండవు. ఒక నియమం చెప్పింది ఎందుకు అంటే, నువ్వు చేసేదే నువ్వు ఉద్ధరింపబడటానికి. దాన్ని చాలా గమనించుకుని చేసుకుంటూ ఉంటేనే ఉద్ధరించబడతావు. అడ్డదిడ్డంగా చేశానన్న పేరుకి చేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఇది ఉపయోగం లేకపోవటం తర్వాత సంగతి, లేనిపోని అన్నీ కూడా మళ్ళీ పెంచుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఒకటి చేస్తున్నావంటే పాపమో, పుణ్యమో వచ్చేస్తుంది మన అకౌంట్‌లోకి. తొలగించుకోవడానికి చేస్తూ దాన్ని తొలగించుకోవటం మానేసి ఇంకా పెంచుకుంటూ పోతే ఏ జన్మకి పోతాయి ఇవన్నీ కూడా. ప్రతిదీ కర్మే. అందుకే ఇక్కడ ఏవైతే కొన్ని చెయ్యమని చెప్పారో శాస్త్రమే ఆధారమైనప్పుడు కూడా ఎందుకు అలా అడుగుతున్నాడు అంటే, చేసే అవకాశం లభించింది. అది అవగాహన లోపించి అవకాశం ఉండి కూడా నువ్వు ఎప్పుడైతే దాన్ని చెప్పిన విధానంలో చెయ్యకుండా ఉన్నప్పుడు అంటే దాని గురించి నీకు తెలీదు, అవగాహన లేదు, దాని పరిజ్ఞానం లేదు అంటారు. అది లేకుండా నువ్వు విస్మరిస్తూ అడ్డదిడ్డంగా చేయటం కాదు. ఇప్పుడు నాకు తెలీదు, చెయ్యాలన్న కోరిక నాకున్నా సరే మనం చిన్న చిన్న వ్రతాల రూపంలో తీసుకున్నా అందులో చెప్పబడి ఉన్నాయి. వాళ్ళకి ద్వారా వీళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు చేస్తుంటే. అందుకే నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు, చేసేటప్పుడు చూడు, అక్కడ ఏదన్నా సేవ చేసుకో. చూడగా చూడగా, వినగా వినగా అవగాహన వస్తుంది. అప్పుడు ఆచరణలోకి వెళ్ళాలి. ప్రతిదానికి నియమ, నిష్ట, శ్రద్ధ ఉంటే సరిపోదు. ఆ స్థితిలో నేను ఉండగలిగి చెయ్యటం అన్నది రావాలి. అంటే అసురి స్వభావం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కొద్దిగా పట్టుకుంటున్నాను అనుకుని మళ్ళీ అహంకారానికి లోబడిపోయి, ఆ పట్టుకునేది కూడా నేను మళ్ళీ వికారాలు పెంచుకుంటూనే వెళ్ళిపోతాను. కర్మను నిష్కామ భావంతో నేను ఆచరించలేను. నిష్కామ భావంతో చేస్తే మోక్ష ప్రాప్తి వస్తుంది. లేకపోతే మళ్ళీ ఈ అసురి స్వభావాల కారణంగా సకామతోని, సకామ మళ్ళీ సకామగా ఉండదు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా కామ, క్రోధ, లోభ. కోరిక వచ్చిందంటే మళ్ళీ క్రోధం వస్తుంది, క్రోధం వచ్చిందంటే మళ్ళీ లోభం వస్తుంది. ఈ శరీరం అన్నది మళ్ళీ, ఆ మనస్సు అన్నది మళ్ళీ చంచలత్వానికి లోబడిపోతుంది. అందుకే అవివేకము. దాన్ని అనుసరించి నువ్వు చేసుకున్నప్పుడు పరిపూర్ణత అన్నది ఎప్పటికీ లభించదు. అందుకే సిద్ధి, బుద్ధి 2 పనిచేయవు. మళ్ళీ మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే పడుతూ ఉంటావు. విముక్తి పొందలేవు. విముక్తి పొందాలని చేసే క్రతువులో కూడా ఇటువంటివి లక్షణాలు పెంచుకుంటూ, ఆ శ్రద్ధ అన్నది, భక్తి అన్నది ఉంటే సరిపోదా, దాన్ని పట్టుకునే విధానం కూడా నువ్వు సరిగ్గా పట్టుకుంటేనే. అందుకే చెప్పింది చెప్పినట్టుగా ఆ విధానంగా నుండి నువ్వు మలుచుకుంటూ నువ్వు చెయ్యాలి. అందుకే ఈ ప్రశ్న అడిగాడు. అంటే యజ్ఞాలు, పూజ, ఈ విధులు అన్నవి కూడా అంటే నిత్యము చేసేవైనప్పటికీ కూడా నువ్వు ఉండవలసిన విధానంగానే ఉండాలి. పాపాన్ని తొలగించుకోవడానికి చేస్తున్నావు, అందుకని పాపం పెంచుకోకూడదు. అందుకే ఎందుల్లోకి వస్తుంది? శాస్త్ర విధుల్ని విస్మరించటం అంటే ఏంటి? అంటే ఎలా అయితే నీలో దైవీ సంపద ఉందో, అసురీ సంపద ఉందో తెలుసుకోవాలి. ఈ అసురీ సంపద కూడా మళ్ళీ ఏ గుణమయంగా ఉన్నది? అంటే అసురీ సంపద ఉన్న కారణంగానే ఆ పూజ చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు, కానీ శాస్త్ర విధుల్ని విస్మరించి చేస్తున్నారు. అంటే ఈ అసురీ స్వభావ స్థితి నువ్వు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుంటే క్రమేణా దేవి వైపుగా వెళతావు, కొన్ని జన్మలకు వెళతావు. అయితే ఈ మానవ జన్మలో ఉండి నువ్వు సరి చేసుకోవాలి. ఈ మానవ జన్మలో ఉండి అసురీ స్వభావం కారణంగా యజ్ఞాలు గాని, పూజలు గాని ఇవన్నీ చేసేటప్పటికి కూడా మళ్ళీ తామసలో ఉంటున్నావా? రజోగుణంలో ఉన్నావా? సాత్వికంలో ఉన్నావా? దానివల్ల మళ్ళీ ఫలితాల మీద ఆశించి చేస్తున్నావా? విధిని విస్మరించట కారణంగా కర్మల ద్వారా ఎటువంటి ఫలితం మనకి లభించదు. పైగా పాపం అన్నది ఇంకా పెరుగుతుంది. ఈ పాపం మళ్ళీ ఏదన్నా సరే, పుణ్యమైనా పాపమన్నా మళ్ళీ మనమే అనుభవించాలి. అందుకే ఇక్కడ అసురి ప్రవృత్తి కలిగిన వారి విషయంలో వాళ్ళు ఈ క్రతువులు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏ గుణానికి లోబడి చేస్తున్నారు? ఆ శ్రద్ధ ఎందుకు లోపిస్తుంది? ఆ అవగాహన ఎందుకు ఉండట్లేదు? దాన్ని ఎందుకు సరిగ్గా తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టాలి, కానీ ఆచరణలోకి ఎందుకు పెట్టేస్తున్నారు అది తెలుసుకోకుండాని? తెలీదు కాబట్టి నేను అట్లా పట్టించుకోవట్లేదు అన్నది వేరు. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కూడా వినటానికి కూడా ఎందుకు మనసు అంగీకరించదు. అందుకే ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. అంటే శ్రద్ధ ఉండి విధి తెలియకపోవటం ఒకటి, తెలుసుకోవాలన్న కోరిక కూడా కలగపోవటం. శ్రద్ధ చూపిస్తున్నాం కానీ శాస్త్ర విధిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చేసేయటము. అలాగే శ్రద్ధ ఉన్నా సరే ఆ విధులు ఇంతెవరు పాటిస్తారు, ఇంత అక్కర్లేదు అనుకుని నాకు నేనే ఒక నిర్ణయానికి వచ్చేయటము. మళ్ళీ
ఇవన్నీ ఇంత ఎవరు చేస్తారు, ఇది అక్కర్లేదు అంటే అవహేళన వస్తుంది. అంటే చేస్తున్నావు గానీ ఇలాగ నువ్వు అనుమానాస్పద స్థితిలో ఉండి ఎప్పుడు కూడా ప్రతిదాన్ని తూలనాడుతూ ఉండి చేస్తాం వల్ల మళ్ళీ దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. శ్రద్ధ కలిగి శాస్త్ర విధుల్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తేనే మనకి ఫలితం వస్తుంది. పైగా ఫలితాన్ని కూడా నువ్వు ఆశించి చెయ్యకూడదు. నిష్కామ భావంతో చెయ్యటం. పైగా నిష్కామ భావం రేపొద్దునకి రావాలి అంటే వచ్చేది. సకామ నుంచి కర్మలు చేస్తూ 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 అప్పుడు మళ్ళీ ఈ గుణమిశ్రమంగా ఉన్న నేను క్రమేణా ఆ తామసని వదిలి రాజసని మళ్ళీ దాన్ని కూడా విడిచిపెట్టి లేకపోతే ఈ మిశ్రంగానే ఎప్పుడూ ఉంటాం. రజో తమో కలిసి ఉంటాము, లేకపోతే సాత్విక రజో కలిసి ఉంటాము. ఇట్లా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కర్మ ఫలాలు తొలగించుకోవాలి. అసలు కర్మ బంధనాల్లో లేకుండా నేను చేసుకోవాలి. ఆ కర్మలన్నీ కూడా నేను ఏది ఆలోచిస్తున్నానో, ఎటువంటివి నిర్ణయాలు తీసుకుంటున్నానో, ఎటువంటి లక్షణాలు నాలో పెరుగుతున్నాయో దాని కారణంగా ఇలా అవుతూ ఉంటాయి. ఇచ్ఛానుసారంగా శాస్త్రాన్ని పట్టుకోకూడదు. ఆ శాస్త్రంలో కొన్ని నిషేధించారు, కొన్ని నియమాలు పెట్టారు, తిథులు బట్టి కొన్ని ఉంటాయి. అలాగే నిత్య నైమితిక ఇట్లా చాలా చెప్పి ఉన్నాయి. నా నరక గతి తొలగించుకోవడానికి చేస్తున్నాను, మళ్ళీ దుర్గతులు పాలవ్వటానికి కాదు. కానీ ఇది తెలుసుకోకుండా ఈ అసురి స్వభావ కారణంగా చేసేవి అవే క్రతువులైనప్పటికి కూడా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్న కారణంగా వాళ్ళకి ఏమవుతుంది? అందుకే ఇక్కడ స్పష్టంగా అడుగుతున్నాడు. అంటే ఈ అసురి స్వభావాలు ఉన్న కారణంగా యజ్ఞాలు కానీ పూజలు కానీ శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టుగా కాకుండా ఇష్టారాజ్యంగా చేసిన కారణంగా వాళ్ళు సాత్వికకు లోబడి చేస్తున్నట్ట, రజోగుణానికి లోబడి చేస్తున్నట్ట, లేకపోతే తమో గుణానికి. అది తెలుసుకోవాలంటే ఉల్లంఘనే అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ గుణాల కారణంగా చేసేది మంచి పని అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక గుణానికి లోబడిపోయినప్పుడు మళ్ళీ అవే జ్ఞానేంద్రియాలు అవే కర్మేంద్రియాలు కాకపోతే మళ్ళీ అక్కడ భావన మారే కొద్దీ క్రతు మారట్లే, కాకపోతే క్రతు ఆచరించే పద్ధతి మారిపోతుంది. ఎందుకంటే భక్తి శ్రద్ధ గుణానికి లోబడిన కారణంగా మళ్ళీ అక్కడ మారుతూ ఉంటాయి. అందుకే వేదాల్లో శాస్త్రాల్లో నాకు తెలియనివి నేను అడ్డదిడ్డంగా నాకు నచ్చింది కదా అని చెయ్యటం కాదు, చేసే అవకాశం లభించినప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. అందుకే విధి విధానము ప్రతిదానికి ఉన్నది. కొన్ని భాష రాకపోవచ్చు, కొన్ని భాష అర్థం కాకపోవచ్చు, కొన్ని నాకు తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు. కాకపోతే తెలుసుకుని చెయ్యాలి. అందుబాటులో ఉన్నదాన్ని నువ్వు చక్కగా చేస్తే సరిపోతుంది. నీకు అందుబాటులో లేని దాన్ని నువ్వేదో ఆరాట పడిపోయి ఏదో అనుకుని దాన్ని నిర్లక్ష్యం చేసి ఏదోటి చేసేసానన్నట్టుగా చెయ్యకూడదు. అందుకే ప్రతిదానికి ఒక విధి విధానం అని చెప్పబడి ఉన్నాయి. నాకు తెలిసిందే ఆచారం, నాకు వచ్చిందే విధానం అని కాదు. శ్రద్ధ భక్తి ఉన్నప్పుడు ఆ నిష్ఠ ఇదంతా నీకు శుద్ధత్వం పూర్ణంగా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఈ గుణాలలో కూడా నువ్వు అంత శ్రేష్టంగా ఉన్నప్పుడు పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవాల్సిన విధానంగానే పట్టుకుంటావు. ఈ భక్తి కుదురుకుంది అన్నది కూడా నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ శ్రద్ధలో ఈ రోజు ఉన్నది రేపు లేకుండా పోతుంది అంటే అక్కడ ఏదో లోపం ఉంది. ఈ రోజు కన్నా రేపు ఇంకా వృద్ధిలోకి వెళుతున్నావు, ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావు అంటే అర్థం ఏమిటి? నేను పట్టుకుంది సరిగ్గానే పట్టుకున్నాను. ఇలా గమనించుకుంటూ ఉండాలి. ఎలా అయితే ఒక మెడిసిన్ వేసుకున్నావు, నీకు అది పని చేస్తుందంటే ఎలా తెలుస్తుంది? ఈ రోజు కన్నా రేపు బాగున్నాను, దాని తర్వాత ఇంకో రోజుకి ఇంకా బాగుంది అంటే అది నాకు పని చేస్తుంది ఔషధం అనేది నాకు ఎలా అయితే తెలుస్తుంది, ఇవి కూడా అంతే. అంటే గమనించుకోవాలి. ఎప్పుడు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కాదు, 24 గంటలు నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది. చేసేదే కదా నేను కాబట్టి చేయగలుగుతున్నా, నా పాపం తొలగిపోయింది కాబట్టి ఇటువంటివి నేను చేసేస్తున్నాను అనుకుంటే కాదు. ఏ గుణానికి లోబడి చేస్తున్నావు, అనుక్షణం ఎటువంటి లక్షణాలలో వృద్ధి చెందుతున్నాయో, ఎటువంటి వాటికి దగ్గరగా ఉంటున్నాను, ఎటువంటివి వింటున్నాను, ఎటువంటివి చూస్తున్నాను, చూసిన ప్రతిదీ నా మీద ప్రభావం చూపిస్తుందా, విన్నది ప్రతిదీ నా మీద ప్రభావం చూస్తుందా, నేను తీసుకునే ఆహారం ఎలా తీసుకుంటున్నాను, ఏది తీసుకుంటున్నాను, ఎంత తీసుకుంటున్నాను, ఎప్పుడు తీసుకున్నాను, ప్రతిదీ గమనించుకోవాలి. ఫలితాల్ని కూడా ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఎందుకు ఇక్కడ భక్తి, అనన్యమైన భక్తి ఉంటేనే కొన్ని చేసే అవకాశం లభించినప్పటికీ కూడా అది లభించక ముందు ఎలా ఉన్నాను, చేసేటప్పుడు అలాగే ఉండాలి, అయిపోయాక కూడా అదే స్థితిలో ఉంటేనే గుణాతీత స్థితి ఉన్న ఆ పరమాత్మను గుణాతీతంగా నేను ఉండగలిగి పట్టుకుంటేనే నేను ఉద్ధరింపబడతాను. అందుకే ఆ ప్రశ్న ఇలా అడిగాడు. అంటే ఏ గుణానికి లోబడి నువ్వు ఆచరిస్తున్నావో, ఏ గుణానికి లోబడి ఉన్న కారణంగా, ఏ స్వభావం ఉన్న కారణంగా దాన్ని విస్మరించగలుగుతున్నావు
ఆచరిస్తున్నావు కానీ కొన్ని విస్మరిస్తున్నావు. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఫస్ట్ శ్లోక సంపూర్ణం.